ఇప్పుడు రహీముద్దీన్. సమూహకు సలాం. కవితా శీర్షిక వలను కొరికే ఎలుకల కోసం. కల్పితమైన ఆ కారడవిలో వాస్తవంగా అలజడి మొదలైంది. రుచిలా ముసిముసి నవ్వే పులినోటిలో వేడివేడి లేడినెత్తురు. రుచిలా ముసిముసి నవ్వే పులినోటిలో వేడివేడి లేడినెత్తురు. నిజం వాసన పసిగట్టని సగటు జంతువులు అమాయకత్వాన్ని తలనిండా కప్పుకొని ఇంకా నిద్రపోతున్నట్టుంది. మీట నొక్కే వేళ్ళు హక్కు ఎంత బాధ్యతో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. గురి చూసి గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది. రంగుల ఎంపికలో ఈసారి కూడా పొరపాటు జరిగితే అడవంతా అంధకారమయ్యే ప్రమాదం ఉంది. నేతి బీరకాయ నీతులకు తలూపే బేల జంతువులకు వెనక్కి నడవడమే దేశభక్తి అని జిత్తుల మారి నక్కలు నూతన పాఠ్య ప్రణాళికను నూరిపోస్తున్నాయి. మన్ను తిన్న పాములు మెదళ్లలో తిష్ట వేసినంత కాలం అంకుశమే రాజదండమవుతుంది. రక్తాన్ని ఏరులుగా పారించడమే పరాక్రమంలా కనపడుతుంది. చలిచీమల మధ్య చీలిక తెచ్చేందుకు మాయదారి సర్పం కుయుక్తులను కళాత్మకంగా తెరకెక్కిస్తున్నది. చలిచీమల మధ్య చీలిక తెచ్చేందుకు మాయదారి సర్పం కుయుక్తులను కళాత్మకంగా తెరకెక్కిస్తున్నది. మంటల్లో కాలబెట్టాల్సిన వాదాన్ని మళ్ళీ వేదికనెక్కించాలని పీఠం చాటున పొంచి ఉన్న పులి అంకెలతో అంచనాలు వేస్తున్నది. గింజల కోసం తల వంచిన పక్షుల గుంపు రాజకీయ వలలో చిక్కిన విషయం ఎప్పుడు గుర్తిస్తాయో తెలియదు. ఎరుకగల్ల ఎలుకలు ఇంకా కలుగులోనే దాక్కుంటే కుదరదు. ఎరుకగల్ల ఎలుకలు ఇంకా కలుగులోనే దాక్కుంటే కుదరదు. ప్రకటన వచ్చేసింది, పారా హుషార్. మళ్ళీ వేటగాడు వచ్చేలోపే వలను కొరికి పారేయకపోతే మళ్ళీ వేటగాడు వచ్చేలోపే వలను కొరికి పారేయకపోతే వెలుతురు కంట్లో వేళ్ళు పొడిచే కసాయిదే రాజ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చెమ్మన్నన్న. కవిత శీర్షిక మనిషి వాసన. ఇప్పుడు మళ్ళీ పాదాలను వెనక్కి మడిచి తిరోగమన ప్రయాణాన్ని మొదలు పెడతావు. ఇప్పుడు మళ్ళీ పాదాలను వెనక్కి మడిచి తిరోగమన ప్రయాణాన్ని మొదలు పెడతావు. కాలం వెనక దాచిపెట్టిన ఆధిపత్యపు ముళ్ళుగర్రలన్నీ శుభ్రం చేసుకుంటావు. నా దేహంలోని దేశకణాల లెక్కలన్నీ నీ అశాస్త్రీయ పరీక్ష నాలికల్లో పరీక్షకు పెడతావు. నా ఊపిరినాళంలో నిండిన ప్రాణవాయువుని నిర్విద్ధంగా నాది కాదని గోల చేస్తావు. నా ముట్టికి కట్టిన తాటాకులని, నా మెడకు వేలాడిన ముంతలని, నా నాలుకపై నాట్యమాడిన వాతపు ఊసలని మరుగునపరిచి దేశభక్తి పేరుతో దేశ విచ్ఛిన్నపు నీ రహస్య ఉగ్రవాద కుట్రలన్నీ ఇప్పుడిక బట్టబయలు కావాలి. ఈ దేశ తిరోగమన చరిత్రకు నీ రహస్య పన్నాగాలన్నీ పటాపంచలవ్వాలి. వేల ఏళ్లుగా పగ్గాలు వెనక్కి లాగి పట్టిన నీ దేశ అభివృద్ధి రథచక్రం మందగమన తిరకాసేంటో తేలాలి. అందరూ ఒకే తిండి తినాలి. ఒకే దేవుడికి మొక్కాలి, ఒకే భాష మాట్లాడాలి, ఒకే పాట పాడాలి. అంతేనా? అందరికీ పుట్టుమచ్చలు కూడా ఒకే చోట ఉండాలా? ఇంద్రధనుస్సు రంగులను ఓర్వలేని వాడికి రంగుల లోకాల అందాలెలా తెలుస్తాయి? మనువు వాసన తప్ప మట్టి వాసన పడనోడికి మనిషి వాసన ఎలా తెలుస్తుంది? థ్యాంక్ యూ.